వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజలకు. విశాఖ జిల్లా పెందుర్తి ఎస్ఆర్ పురం గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం పెందుర్తి నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గొర్లె రామునాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన వికసిత భారత సంకల్ప యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం యావత్ భారతదేశంలోనే లబ్ధిదారులకు నేరుగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించినట్టుగా బొమ్మల ప్రదర్శన చేస్తూ ప్రజలను బురిడీ కొట్టించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమాన్ని 18 రోజుల పాటు పెందుర్తి ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రజల్లో విశేష స్పందన కనిపించిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా ఆరోగ్య సంరక్షణపై ఎస్ఆర్ పురం గ్రామ ప్రజలకు సుమారు 1000 మంది కుటుంబ సభ్యులకు ఆయుష్మాన్ ప్రధానమంత్రి ఆరోగ్య యోజన కార్డులు అందించారని, వారికి ప్రత్యేకంగా గ్రామ ప్రజలు బీజేపీ గొర్లె రామునాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ఈ రోజు ఇక్కడ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్ఆర్ పురంలో వికసిత్ సంకల్ప యాత్ర అనేది నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ముగించడం జరిగింది. ప్రతి విలేజ్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ పథకాలు అయితే వస్తున్నాయో అవన్నీ తెలియజేయడం కోసమే ఈ నరేంద్ర మోడీ గారి వికసిత్ సంకల్ప యాత్ర అనేది చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో ఏ పథకాలు అయితే ప్రజలకు అందుతున్నాయో దాని గురించి వివరించడం జరిగింది. ఇక్కడ భాజపా నాయకులు అవనివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అవనివ్వండి, మిగిలిన అంటే బ్యాంకు ద్వారా వచ్చిన వాళ్ళు అవనివ్వండి, ఇక్కడ స్టాల్స్ నిర్వహించి ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఏ పథకాలు వస్తాయని చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ప్రజలందరూ కూడా పథకాలను తెలుసుకుని అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని కూడా కోరడం జరిగింది. అలాగే ఈ సంకల్ప యాత్రలో భాగంగానే ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ సత్కరించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ ప్రతి విలేజ్ లో కూడా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సత్కరించు